వెల్కమ్ టు ఆర్సీహెచ్ నెల్లూరు. ఈ వీడియోలో ఎల్ఎంపి ఎలా చేంజ్ చేసుకోవాలి నెల్లూరు డిస్టిక్ అనే విషయం చూపించడం జరుగుతుందండి. ఎల్ఎంపి చేంజింగ్ అంటే డిస్టిక్ లాగిన్లో చేంజ్ చేయాలి. ఇంతకుముందు పిహెచ్సి లాగిన్లో ఇచ్చారండి ఆప్షను. ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేశారు. ఇంకా ఏ ఆప్షన్ లేదు కాబట్టి డిస్టిక్ లాగిన్లో మాత్రమే ఎల్ఎంపి చేంజింగ్కి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఎలా చేయాలి ఎల్ఎంపి చేంజింగ్ అనేది, ఎవరు చేస్తారు, అసలు డిస్టిక్ లాగిన్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, అవన్నీ చెప్తానండి ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా చెప్తానండి. ఇలా డిస్టిక్ లాగిన్ పెట్టి ఓపెన్ చేశాక ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎవరికి వెళ్తుందంటే మన సార్ ఉన్నారు కదా, రమేష్ సార్కి ఓటీపీ వెళ్తుందండి. వెళ్ళాక ఆ ఓటీపీ తీసుకొని ఇక్కడ లాగిన్ ఓపెన్ చేయాలి. ఆ ఎల్ఎంపి కూడా ఒక్కొక్కరు చేయొద్దండి. ఒక్కొక్కరికి ఎల్ఎంపి చేంజింగ్ చేయాలంటే అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పదే ఫోన్లు వస్తున్న అధికారులు కదండి, అనేకమైన వర్క్స్ ఉంటాయి. మనకి ఎల్ఎంపి చేంజ్ చేయడానికి అక్కడ జాబ్ లేదు కదా, అందుకని పిహెచ్సి వైజు ఎవరైనా ఒకరు లీడ్ తీసుకొని ఆ పిహెచ్సిలో ఎంతమందికి ఎల్ఎంపి మార్చాలి అనేది ఒక పేపర్ మీద రాసి సార్కి పెట్టారంటే సార్ అయినా చేస్తారు. లేకపోతే మీరు ఓటీపీ అడిగి తెలుసుకొని ఆ ఒక్కరే ఎల్ఎంపి చేంజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికైతే సార్ చెప్పరు. ఈ విషయం సార్ కూడా చెప్పమన్నారండి ఈ వీడియోలో, అందుకని మీకు చెప్తున్నాను. ఇలా ఓపెన్ అయ్యాక ఫస్ట్ సెట్ లొకేషన్ పెట్టుకోవాలండి. నాకు ఒక సిస్టర్ గారు ఎల్ఎంపి చేంజ్ చేయమని రిక్వెస్ట్ పెట్టారండి. అందుకని నేను ఆ నెంబర్తో మీకు ఎలా చేంజ్ చేయాలో చూపిస్తానండి. ఇలా సెట్ లొకేషన్ పెట్టుకున్నాక ఇక్కడ ఎడిట్ మాడ్యూల్ ఉంది కదండి, ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేశాక అంటే కొంతమందికి తెలుసండి ఎలా చేయాలో, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఇంతకుముందు నేను పిహెచ్సిలో ఎలా ఎల్ఎంపి చేంజ్ చేయాలి అనేది చెప్పున్నాను. ఆ వీడియో సార్కి ఓటీపీ అడిగి లాగిన్ ఓపెన్ చేసి అక్కడ చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయాలి. ఇక్కడ సెర్చ్ బై ఐడి కొట్టాక ఇక్కడ మీ ఆర్సీహెచ్ ఐడి ఏది మార్చాలంటే ఆ నెంబరు ఇక్కడ పెట్టాలి. పెట్టి సెర్చ్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఇలా వస్తుందండి. ఇక్కడ చేంజ్ ఎల్ఎంపి ఉంది కదా, ఇక్కడ టచ్ చేయాలి. ఇలా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఓల్డ్ది ఉంది కదండి, ఎల్ఎంపి 28/11/23, ఇది చేంజ్ చేయాలి. ఇక్కడ చేంజ్ టచ్ చేయాలండి. ఇలా వస్తుంది. ఇంతేనండి, ఇలా చేయాలి ఎల్ఎంపి చేంజింగ్ అనేది.
ఇక్కడ ఇలా వచ్చింది కదా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోకూడదు, ఓకే కొట్టాలి. ఓకే కొడితేనే అక్కడ చేంజ్ అవుతుందండి. ఇంతకుముందు నేను చూపించిన వీడియోలో ఎలా చేశానంటే చూపిస్తానండి. ఇక్కడ ఎల్ఎంపి మీద టచ్ చేస్తే ఇక్కడ ఎల్ఎంపి చేంజ్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు పిహెచ్సి లాగిన్లో. ఇప్పుడు ఆ లాగిన్ తీసేశారండి. దయచేసి అందరూ గమనించి ఇక్కడ ఎల్ఎంపి చేంజ్ చేయొద్దు. ఇందాక నేను ఎలా చూపించాను అక్కడే చేంజ్ చేయాలండి. ఒక్కరు పిహెచ్సికి ప్రతి నెలలో ఒక్కసారి అంటే మాటికి ఎల్ఎంపి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ ఒకరు ఇద్దరు ఉంటారండి, ఆ ఒకరు ఇద్దరు కూడా ఒకరు తీసుకొని ఒకరు మాత్రమే చేంజ్ చేయండి. దయచేసి అర్థం చేసుకుంటారని పూర్తిగా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ ఆర్సీహెచ్ వీడియోస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి చివరి వరకు చూడమన్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్తానని చెప్పానండి. యూజర్ నేమ్ వచ్చేసి పైన కనిపిస్తుంది కదండి, NRHM-AP.NLR. పాస్వర్డ్ వచ్చేసి ramesh@12345 అండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి రమేష్ సార్కి కాల్ చేస్తే సార్ ఓటీపీ చెప్తారండి. ఓటీపీ పెట్టి ప్రతి ఒక్కరూ చేస్తే అందరికీ చెప్పరండి. అంటే సార్ వాళ్ళకి అనేకమైన పనులు ఉన్నాయని చెప్పాను కదండి. ఎల్ఎంపి ఊరికే తప్పు పెట్టద్దు. ఒకవేళ ఎవరో ఒక 2-3 పెడతారు అంతేనండి పిహెచ్సి వైజు. అందుకని ఒక్కరు మాత్రమే లీడ్ తీసుకొని సార్కి ఫోన్ చేసి ఓటీపీ అడిగి ఎల్ఎంపి చేంజ్ చేసుకోండి. వీడియో చూపిన విధంగా ప్రతి ఒక్క దానికి వీడియోస్ పెడుతూనే ఉన్నారండి సారు. ఎవరు చూడటం లేదు, చూడకుండా పదే అడిగిన డౌటే ప్రతి ఒక్కరు ఊరికే కాల్ చేసి అడుగుతున్నారు. అందుకని వీడియో వరకు చూడమని చెప్పాను. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే సారు డ్యూ లిస్ట్ పెడుతున్నారండి. అంటే డెలివరీ కాని వాళ్ళవి 4 విజిట్లు ఉండాలి, కంపల్సరీగా 4 విజిట్లు ఉండాలండి. అంటే 4 విజిట్లు ఒక్కొక్కరికి 3 విజిట్లే వస్తున్నాయి, కొంతమందికి ఎల్ఎంపి తప్పులు అవడం వల్ల. అందుకని ఆ డ్యూ లిస్ట్ చూసుకొని డెలివరీ కానివి ఇట్లాగా ఓటీపీ చెప్పి ఎల్ఎంపి చేంజ్ చేసుకోండి. దయచేసి పెట్టే ప్రతి ఒక్క వీడియోని ఫాలో చేయండి. ప్రతి ఒక్క దానికి చిన్న డౌట్స్కి వీడియో ఉన్నాయండి, ఒకసారి సెర్చ్ చేసుకొని చూడండి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఓకే అండి, థ్యాంక్ యూ.